రాహుల్ గాంధీ అని హౌలగాన్ని ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి రైట్. వెనకటికి ఒక సామెత ఉన్నదంట, గురాతం తప్పిన పిన్గా మోసినోని మొగమ్మిన ఏమో చేసిందంట. ఈ చిల్లరగాడు అసంటోడే. వీని కుటుంబము పాస్పోర్ట్ దొంగలు, బోరు మోటార్ల కాపాలు అమ్ముకొని బతికినటువంటి దొంగలు, వీళ్ళ కాళ్ళ డీజిల్ పోసుకొని తిరగడానికి కూడా మందితో డబ్బులు వసూలు చేసుకొని తిరిగినటువంటి దొంగనా కొడుకులు వీని అయ్యా. ఈ పుట్టుకనే శంకించాల్సిన విషయం ఇది. ఈ దేశం కోసము 3 తరాలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, దేశ స్వాతంత్రం కోసం 13 సంవత్సరాలు వాళ్ళ ముత్తాత జైల్లో గడిపిండు నెహ్రూ గారు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసము హరిత విప్లవం, అదేవిధంగా పారిశ్రామిక విప్లవం, ఈ విధంగా దేశంలో బ్యాంకులను జాతీయకరణ చేసి దేశంలో ఉన్నటువంటి సంపదను భూసవరణ చట్టాలు తీసుకొని వచ్చి పేదలందరికీ భూములు వంచి ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసము గొప్ప గొప్ప చట్టాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వీళ్ళు అవకాశం ఉన్న ఒక మైనారిటీ బిడ్డని దేశానికి ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాలు చేసి దొంగనా కొడుకులు పోయి తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. ఇంకొక పానం కూడా ఈ రాష్ట్రంలో చావొద్దనే ఉద్దేశంతో తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ఈరోజు గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రోజు తండ్రి కొడుకు కుటుంబం ఆయనతో తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ మీద పడి, అమ్మ తల్లి మీ పుణ్యం వల్లనే మా బతుకులు ఇట్లా ఏడిసి వచ్చినాయి, ఈరోజు మేము కడుపు నిండా తిన్నాం, కోట్ల రూపాయలు సంపాదించినాం, లక్షలు దోసుకున్నాం, పేదల పొట్టలు కొట్టినాం, ధరణి అని తెచ్చి మీరు వంచిన భూముల నాయత దోసుకొని మా దళారులకు దోషిపెట్టినాం, దొంగల నాయత భూ సెటిల్మెంట్లు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊపిల ముంచి 7 లక్షల కోట్ల అప్పులు చేసినామని గది చెప్పుకోరు. దొంగనా కొడుక, మీరు ఇచ్చిన దయ వల్ల మీ పుణ్యం వల్ల మా బతుకులు చిల్లరకు దిక్కులేని ఈ బతుకులకు లక్షల కోట్ల ఆస్తులను ఇచ్చిన తల్లి అంటని చెప్పి ఇచ్చిన కుటుంబం మీది, మీ వల్లనే మేము ఇట్లున్నామని ఆయనే చెప్పారు. అదే మీటింగ్లో పోయి వాళ్ళే లేకపోతే మాకు ఇన్నెక్కడివి, మేము కార్లలో డీజిల్ పోసుకోవడానికి దిక్కు లేకుండే మా వద్ద, మా అయ్య కాపర్ దొంగతనాలు చేస్తుండే, పాస్పోర్ట్ బ్రోకర్ తనం చేస్తుండే, ఈరోజు మా బతుకులంతా ఇట్లా మారి లక్షల కోట్లు దోషి పేద భూములు వాళ్ళు ఇచ్చినటువంటి భూములు అంతా దోసుకుని తిన్న దొంగలం మేము ఈరోజు పేదల తెలంగాణ ఉద్యమం కోసం వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ బలిదానాల మీద మా అయ్య 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిండు, మేము కూడా ఇట్లా బతకడానికి వాళ్ళే కారణం అని చెప్పు. అదే రాహుల్ గాంధీ కారణం అంటని చెప్పు. దొంగనా కొడుక, ఈరోజు ఏ ముఖం పెట్టుకొని అదే అసలు నీ జన్మనే శంకించాల్సినటువంటి విషయం. ఒక మర్యాద లేదు, ఒక గౌరవం లేదు, ఒక హోదా గౌరవం ఇయ్యవు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తుంటే కనీసం కూసున్న తాన లేవాడు. వీనికి ఇంత కొవ్వు గుద్ద బల్పు వీడికి సన్నాసికి. నీ అబ్బా అంటే అన్నీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో తిడితేనే వీనికి మనం వీని పుట్టుకని శంకించాలన్నా, వీడు కేసీఆర్కే పుట్టిండా లేదా నాకే డౌట్ వస్తుంది. ఒక సంస్కారహీనుడు ఏమి ప్రవర్తించాలన్నా కూడా తెలియదు. నీలాగా గంజాయి బ్యాచ్ అనుకున్నావురా సన్నాసి. వాళ్ళు ఈ దేశ మట్టిలో వాళ్ళ రక్తం ఉంది, ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ రక్తం ఉంది, ఈ దేశంలో ప్రతి అణువు వాళ్ళ కుటుంబం యొక్క బలిదానాలపైన నిర్మితమైంది. వాళ్ళనా నువ్వు మాట్లాడాల్సింది. ఈరోజు ఈ దేశ నిర్మాణమే కాదు, ఈ దేశంలో లక్షలాది గ్రామాలకు సాగునీరు, తాగునీరు, కరెంటు ఇచ్చింది వాళ్ళ కుటుంబం. ఈరోజు మారుమూల ప్రాంతమైన ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల, ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, రాష్ట్రానికి యూనివర్సిటీలను ఏర్పాటు చేసి ఈరోజు ఐఐటి లాంటి వాటిని ఏర్పాటు చేసి ఈ దేశాన్ని
ఎడ్ల బండి మీద తిరిగే ఈ దేశాన్ని అంతరిక్షంలోనికి కూడా రాకెట్ పంపే స్థాయికి తీసుకొని ఈ దేశాన్ని నిర్మించింది వాళ్ళురా. వాళ్ళని పట్టుకొని ఆ మాట అంటావురా హౌలే? చెప్పు తీసుకొని కొడతాం ఇంకొకసారి ఈ చిల్లర మాటలు మాట్లాడితే. సన్నాసి నా కొడుక, నీ గురించి మాట్లాడాలంటే ఈ నోటికే సిగ్గైతుంది. నీదో బతుకు, నీదో వ్యవహారం, వాళ్ళు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు లక్షల కోట్లు దోపిడీ చేసి అహంకారం పెరిగి ఈ విధంగా బలిసిన మాటలు మాట్లాడుతున్నారు సన్నాసి నా కొడుకులారా. ఇంకొకసారి ఇలాంటి మాటలు ఈ దేశ నిర్మాణంలో భాగమై ఈ దేశానికి వాళ్ళ రక్తం ఇచ్చి ఈ దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం గురించి ఈ విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్.